హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీ కోరికల లిస్టును ఒక పేపరును పై వ్రాయండి. ప్రతిరోజు చదవండి. అవి అయినట్టు ఆనందించండి. అప్పుడే అవి నిజమవుతాయి. ఒక్కొక్క కోరికకు ఎంత డబ్బు కావాలి అది కూడా వ్రాయండి. అది మీ మనసులో నిక్షిప్తమయ యూనివర్స్తో కనెక్ట్ అయి తన పని తాను చేసుకుంటుంది. నమ్మండి, యూనివర్స్ అనంతమైన సంపాదను కలిగి ఉంది. అది మీ కోసమే. ఎస్, దానిపై పూర్తి హక్కు మీకుంది. ఎందుకంటే అందులో మీరు ఒక భాగమే. మీ జీవితాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించే స్వేచ్ఛ మీకుంది. ఇంత చెబుతున్నా మీకు ఎలా వస్తుందనే అనుమానం ఉంది. కావున సరిగ్గా వినండి. మీరు ఆలోచించే ప్రతి విషయం లేదా కోరికను పదే పదే చెప్పడం వల్ల యూనివర్స్తో రికార్డ్ అవుతుంది. మీరు కోరే ప్రతిదీ ఈ విశ్వానికి వేరు కాదు. మీ ఆలోచనను వస్తువు రూపంగా మార్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. గొప్పవాళ్ళు ఆవిష్కరణలన్నీ అలా ఏర్పడ్డవే. వారు ముందు ఆలోచించారు, అవి ఆవిష్కృతమైనాయి. కాబట్టి ఇది నిజమని ముందు మీరు నమ్మండి. ఖచ్చితంగా మీపై నమ్మకాన్ని, ధైర్యాన్ని వదిలి బాబులు, పూజలు అనే వారిని ఆశ్రయిస్తున్నారు. కాబట్టి అన్నిటినీ మర్చిపోండి. మీకేం కావాలో స్పష్టంగా చెప్పండి. మీకు ఏదైనా అవసరం ఉందంటే మీరు విశ్వాన్ని అడగాలి, విశ్వాన్ని కోరుకోవాలి. మీకు ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే వాళ్ళని వీళ్ళని అడగకుండా మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. మీకు ఒక ఇన్నర్ మైండ్కి అడిగితే అదే మీకు చెబుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ అంటారు దానికి. అలాగే మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే జరుగుతుంది. మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. విశ్వాన్ని అడగండి, ఏదైనా సిద్ధంగా నీ ముందు ఉంటుంది. ఈ స్టోరీ అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.